హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. 5 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ చేసుకోమని చెప్పి మీరు మ్యాప్ అయ్యి ఉన్నటువంటి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకైతే పేర్లైతే వచ్చి ఉన్నాయన్నమాట. ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ అయితేనే మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి పడతాయండి. సో, నేను మీకు ఫుల్‌గా క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలానే చివర్లో పెండింగ్ బకాయిలైతే ఉన్నాయన్నమాట. 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ బకాయిలైతే ఉన్నాయి. సో, వాటిని ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. వీడియోలో అయితే చెప్తాను. సో, ఫస్ట్ ప్రెజెంట్ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్‌లో భాగంగా ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్‌కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులకి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, నేను ఒక పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. ఈ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ప్రెజెంట్ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరిక్కడ గమనించవచ్చనమాట. ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను, మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసి తర్వాత నేను మీకు వీడియో అయితే అందిస్తాననమాట. ఓకేనా? సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఓకేనా ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఎంటెక్ ఇలా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి వారి యొక్క పేర్లు అనేవి సచివాలయంకి అయితే వస్తాయి. సో సచివాలయంకి వచ్చినప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లకి అయితే వస్తున్నాయి అనమాట. ప్రజెంట్ 5 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే. ఓకేనా? 5 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఫీజు అనేది పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా కొంతమంది పేర్లు అనేవి ఇక్కడ రాకపోయి ఉండవచ్చు అనమాట. సో దానికి గల రీజన్ ఏంటంటే మీ కాలేజ్లో వన్ టైమ్ అడ్మిషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది కంప్లీట్ చేసిన తర్వాతనే అక్కడ అప్డేట్ చేసినటువంటి డేటా ఆధారంగానే సచివాలయంకి అయితే పేర్లు అయితే వచ్చున్నాయి. ఏ కాలేజీలో అయితే ముందుగా ఈ యొక్క అప్డేట్ అయితే చేస్తుందో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఆ పేర్లన్నీ కూడా సచివాలయాల వారికి అయితే వచ్చేసి ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ మ్యాప్ అయ్యి ఉంటారో ఆ సచివాలయంకి అయితే వచ్చి ఉంటాయన్నమాట. సో కాబట్టి పేర్లు రాకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు, వస్తాయి. ఓకేనా? ప్రజెంట్ కొంతమంది పేర్లు అయితే అప్డేట్ అయ్యి మాత్రమే వచ్చి ఉన్నాయన్నమాట. ఇక్కడ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు కొత్తగా ఈ యొక్క 2025, 26 విద్యా సంవత్సరంలో జాయిన్ అయినటువంటి పేర్లయితే కొంతమంది వచ్చున్నాయి, కొంతమంది రాలేదు. నిదానంగా వస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అయితే ముఖ్యంగా ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్‌లో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే మీరు సచివాలయంలో ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్ అప్లికేషన్‌తో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు చెప్తానండి. 5 స్టెప్ వాలిడేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలనేటివి అంటే ఇప్పుడు మీకు ప్రెజెంట్ యొక్క ఫీజు రింబర్స్మెంట్ రావాలా వద్దా అనే దాని మీద కొన్ని రకాల ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఆ ఫామ్‌లో. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్నారా లేదు అనే ప్రశ్న అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉన్నారా లేదా అనే ప్రశ్న అయితే ఉంటుంది. నెక్స్ట్ 4 వీలర్ కారు కలిగి ఉన్నారా లేదా అనేది అడుగుతుందన్నమాట. నెక్స్ట్ భూమి అంటే పంట పొలాలు ఉంటాయి కదా! ఆ భూమి ఎంత ఉందనే దాని మీద కూడా కొన్ని రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు పట్టణ ప్రాంతాల్లో స్థలం ఏదైనా ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి ఎవరికైనా స్థలం ఉన్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క 5 రకాల ప్రశ్నలైతే ఉంటాయి. సో యొక్క ఫార్మ్ కూడా నేను మీకు చూపిస్తానండి. వీటితో పాటు ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ అండ్ రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డులు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్‌లు ఇవ్వాలన్నమాట. అలానే పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏది ఇవ్వాలనేది కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క కోర్సుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఓకేనా? ఎస్సీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారము ఎస్సీ విద్యార్థులకు ఎస్సీ స్టూడెంట్ యొక్క అకౌంట్‌లోకే డబ్బులనేవి పడతాయని చెప్పారు. రిమైనింగ్ వాళ్ళు జాయింట్ అకౌంట్ ఇవ్వాలి. అంటే స్టూడెంట్ ప్లస్ మదర్‌తో లేదా మదర్ లేకపోతే ఫాదర్‌తో ఉన్నటువంటి జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో అయితే ముందుగా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా అయితే ఉంటుంది. కొన్ని రకాల సచివాలయాల్లో ఇది వేరేగా అయితే ఉంటుందన్నమాట. అన్ని సచివాలయాల్లో ఇదే ఫార్మాట్‌లో ఉంది. కాకపోతే ఉండేటువంటి ప్రశ్నలన్నీ మాత్రం ఈ విధంగానే ఉంటాయన్నమాట. సో ఒకసారి ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను మా యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా?
సో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే మనం రాసి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్గా మీ యొక్క సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే చూపిస్తుంది. ఆ నెంబర్ని అయితే ఇక్కడ నోట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమని చెప్పి పార్ట్ 1 ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. కోర్స్ ఏం చదువుతున్నాడు అనేది కోర్స్ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ ఇయర్ 2025-26 అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పార్ట్ 2 అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్ యొక్క అకౌంట్ అనేది ఇవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి జాయింట్ అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఆ యొక్క ఆధార్ నెంబర్లు అయితే అదేవిధంగా ఐఎఫ్ఎస్సి నెంబర్ అయితే అకౌంట్ నెంబర్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 5 స్టెప్ వ్యాలిడేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ అని చెప్పి ఫస్ట్ ప్రశ్నే వస్తుందన్నమాట. దీనికి నో అనే ఆప్షన్నే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మీరు వీటికి ఎలిజిబుల్ అయితేనే ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఈ యొక్క 5 స్టెప్ వ్యాలిడేషన్లో ఎలిజిబుల్ అయితేనే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తప్పుగా పెట్టినా కానీ దొరికిపోతారు. ఆటోమేటిక్గా అన్ని ఆధార్ లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా సో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉండినట్లయితే మీ ఇంట్లో ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ 4 వీలర్ ఓనర్డ్ బై ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా 4 వీలర్ ఉందా. ఫ్యామిలీ మెంబర్ అంటే అందరూ కాదు, మీ రేషన్ కార్డులో మీరు ఏ రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి 4 వీలర్ కారు ఉందా లేదా, ఉంటే ఎస్, నో లేదంటే నో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ పొలం విషయంలో. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 ఎకరాలు తడి భూమి, అదేవిధంగా 25 ఎకరాలు అని పెట్టున్నారనమాట. ఇక్కడ మెట్ట భూమి డ్రై ల్యాండ్. సో ఇలా ఈ యొక్క లిమిట్ అనేది దాని లోపల కనుక మీ భూమి ఉండినట్లయితే ఎస్ అని పెట్టండి, అసలు భూమే లేకపోతే నో అనే ఆప్షన్ని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ, ఈ యొక్క అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికైనా స్థలం ఉన్నట్లయితే ఉంటే ఎస్, లేదంటే నో అని పెట్టండి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్కమ్ పెరానం అయితే అడుగుతున్నారనమాట. ఇది మీ యొక్క రేషన్ కార్డులో అయితే ఉంటుంది, దాన్ని చూసి అవును ఇక్కడ ఇవ్వండి, లేదంటే మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని ఇవ్వండి, వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట పార్ట్ 4లో. ఈ పార్ట్ 4లో ఇచ్చేటువంటి డీటెయిల్స్ చాలా క్లియర్గా అయితే పెట్టాలి. సో ముందుగా వచ్చేసి స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు, అదేవిధంగా మదర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు, లేదా గార్డియన్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రామ పంచాయతీ ఏంటి, లేకపోతే మున్సిపాలిటీ ఏంటి అనేది అడుగుతున్నారు, వార్డు నెంబర్ అడుగుతున్నారు, డోర్ నెంబరు, స్ట్రీట్ ఏంటి, విలేజ్ ఏంటి అని అడుగుతున్నారు, కాలనీ ఏంటి అనేది అడుగుతున్నారు, పిన్ కోడ్ అయితే అడుగుతున్నారు అనమాట, అంటే అడ్రస్ వెరిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఈ యొక్క పార్ట్ 5లో అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే ఇవ్వాలన్నమాట, నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ, ఎంతమంది ఉన్నారనే వివరాలు సంఖ్య అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 by 1గా అంటే ఫ్యామిలీ హెడ్ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, ఫాదర్ ఆధార్ నెంబరు, ఏజ్, జెండరు, రిలేషన్ విత్ స్టూడెంట్ వచ్చేసి ఫాదరు, అదేవిధంగా ఆయన ఏమైనా చదువుకొని ఉండినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఇవ్వాలి, ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది ఇవ్వాలి, వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇలా మొత్తంగా మీ ఫ్యామిలీలో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఇచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఆధార్ కార్డులు, విద్యార్థికి సంబంధించినటివి, తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి, ఒకవేళ ఎస్సీ స్టూడెంట్స్ కాకపోతే జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. ఓకేనా. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చినట్లయితే మీ యొక్క 5 స్టెప్ వ్యాలిడేషన్ అనేది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలు 2023-24, 2024-25 ఈ 2 విద్యా సంవత్సరాల్లో మాకు ఫీజు అనేది పడలేదు, మేము ఫీజు అనేది పే చేసేసి ఇప్పుడు మేము వేరే కోర్సులోకి అయితే వెళ్ళిపోయి ఉన్నాము, సో మాకు అమౌంట్ పడుతుందా లేదా అని చెప్పని అడుగుతున్నారు. రీసెంట్గా మీరు గమనించినట్లయితే మీ యొక్క కాలేజ్ వాళ్ళే అడిగి ఉంటారనమాట, రిసిప్ట్స్ ఏమైనా ఉన్నాయమ్మా, అదేవిధంగా సచివాలయం వాళ్ళు కానివ్వండి రిసిప్ట్స్ అనేటివి తీసుకురండి, మీకు బకాయిలు అనేటివి విడుదల అవుతున్నాయి అని చెప్పే ఉంటారు. కాబట్టి బకాయిలు అనేటివి ప్రజెంట్ ఇంకా కూడా విడుదల కాలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ దీని మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఈ యొక్క బకాయిలు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసినట్లయితే మీ ఖాతాలకే డబ్బులు అనేటివి పడతాయండి. ఓకేనా. స్టూడెంట్ మ్యాప్ అయి ఉన్నటువంటి అకౌంట్ అంటే ఇక్కడ మీరు
అంటే ఫీజు అనేది పే చేసినప్పుడు మీరు ఎస్సీ స్టూడెంట్ అయితే ఎస్సీ స్టూడెంట్ యొక్క అకౌంట్లోకి అయితే ఈ యొక్క పెండింగ్ బకాయిలు అయితే పడిపోతాయి. సో రిమైనింగ్ వాళ్ళకి జాయింట్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అకౌంట్లోకి అయితే పడతాయి అనమాట. ఇది సమాచారం ప్రజెంట్ బకాయిలకు సంబంధించి. ప్రజెంట్ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క సచివాలయంకి అయితే పేర్లు వచ్చున్నాయనే దానికి సమాచారం అయితే ఇదేనండి. అంటే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి 5 స్టెప్ వాలిడేషన్ కొరకు. ఓకేనా? సో ఇదనమాట ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.